సాధారణంగా పార్టీ పనుల కోసం విదేశాలకు వెళ్ళడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీలో లోతైన వ్యూహాత్మక మార్పులు జరుగుతున్నాయా? ఇక్కడే ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్ళడం, నారా లోకేష్ సైతం చంద్రబాబు వెంటే విదేశాలకు వెళ్ళడం. కానీ ఇక్కడ కట్ చేస్తే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ బస చేశారు, ఏం పని మీద వెళ్ళారు అనేది మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ యావత్ సమాజానికి తెలియకుండా వెళ్ళాల్సిన పర్యటన ఇది అనే ప్రశ్నకు ఇక్కడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పకుండా వాళ్ళు వెళ్ళకూడదా? సొంత పనులు ఉండవా? వాళ్ళు మనుషులు కాదా అంటూ మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు గారు తనకు జీవితమే ప్రజా జీవితమని, ప్రజల కోసం తప్ప మరే జీవితం ఉండదని క్లియర్గా చాలా సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. అత్యధిక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఎక్కడికైనా వెళ్తే ప్రజలకు చెప్పాల్సిన పని ఉంటుంది. లేదన్నా కూడా ప్రజల పని కాదు, గవర్నమెంట్ పని కాదు, వ్యక్తిగత పని మీద వెళ్తే పలానా విదేశాల్లో ఉన్నాను, పలానా అమెరికా వెళ్ళాను, పలానా సింగపూర్ వెళ్ళాను అని చెప్పే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. కోట్ల మంది అభిమానించే ఒక వ్యక్తి అనుకోకుండా అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇది రహస్య పర్యటన అని ఎందుకు అనకూడదు? పైగా చంద్రబాబు నాయుడు గారు అనేక స్కీముల్లో ప్రత్యేకంగా పరోక్షంగా కేసుల్లో A1, A2, A3 ఇలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. బెయిల్ మీద కూడా ఆయన బయట ఉన్నారు. సాక్షాత్తు స్కిల్ స్కామ్ కేసుల్లోనైతే బెయిల్ మీదే ఆయన ఉన్నారు కదా. మరి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా తన ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రజాక్షేత్రంలో ఉన్న మనిషిగా, రాజకీయాల్లో ఉన్న మనిషిగా, పెద్ద స్థానంలో ఉన్నత పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి హోదాకు మర్యాదగా చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. కానీ ఇదేవి పట్టించుకోలేదు, చెప్పలేదు. ఇవన్నీ కారణం దేనికయ్యా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పగ్గాలు నారా లోకేష్ చేతికి ఏమైనా వెళ్తున్నాయా? నారా లోకేష్ నాయకత్వానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసే ఆలోచనలో టీడీపీ ఉందా? లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్తున్నాయి. అందుకే భారీగా కుటుంబకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వారసత్వ బాధ్యతలు లోకేష్కి అప్పగించే ఆలోచనలలో భాగంగానే పెద్ద డీల్ విదేశాల్లో జరిగినట్టుగా కుటుంబం నుంచి కానీ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోలోపల నాయకుల నుంచి వస్తున్న మాటలు ఇలా ఉన్నాయి. తెలుగు రాజకీయాల్లో ఒక పేరు చుట్టూ పెద్ద చర్చ నడుస్తుందంటే ఆయనే మంత్రిగా ఉన్న నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో హడావిడిగా పరిగెత్తడం మంచిది కాదని, అందుకే చంద్రబాబు పగ్గాలు ముఖ్యమంత్రి హోదా నారా లోకేష్ చేతికి వెళ్తాయా? చంద్రబాబు రాజకీయంగా ఒక అడుగు వెనక్కు వేసే శక్తి ఉందా? ఇది వ్యూహాత్మకంగా ప్లానింగ్గా నారా లోకేష్ వరుసగా విదేశీ ప్రయాణాలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చ నడుస్తోంది. సాధారణంగా టూర్ కాదు, ఈ ప్రయాణాల వెనుక పార్టీ భవిష్యత్తు సంబంధించిన అనేక చర్చలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఒక కొత్త ఆలోచన బలపడుతున్నట్లు సమాచారం. ఇప్పుడే కాకపోయినా త్వరలో పార్టీ నాయకత్వం నారా లోకేష్ చేతికి ఇవ్వాలి అని బలమైన వాదన వినబడుతుందట. లోకేష్ కోసం ప్రత్యేక రాజకీయ టీమ్స్ కొన్ని ఆంధ్రప్రదేశ్లో రెడీ చేస్తున్నారట. యూత్ ఫోకస్, డిజిటల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్తో నారా లోకేష్ ఇమేజ్ను నేషనల్ లెవెల్లో బిల్డ్ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారట. ఇలాంటి వార్తలు గతంలో కూడా అనేకం వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా కనబడుతుంది. చంద్రబాబు ఇంకా యాక్టివ్ లీడర్గా ఉన్నప్పటికీ భవిష్యత్తులో తాను వ్యూహకర్తగా ఉండి పార్టీకి సంబంధించిన పగ్గాలు నారా లోకేష్కు అప్పగించే దిశగా ఆలోచిస్తున్నారా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. పార్టీలో సీనియర్లు సైతం దీన్ని అంగీకరించే ప్రయత్నం చేస్తున్నారట. పార్టీలో ముందు నుంచే నారా లోకేష్కు సరైన సమయం ఇస్తున్నారని అదే వాదన పెరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇది రాజకీయంగా కేవలం ఊహాగానమే అయినా తెలుగుదేశం పార్టీలో నిజంగానే జనరేషన్ షిఫ్ట్ మొదలైందా? నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నాయకుడిగా సిద్ధమయ్యారా? లేక చంద్రబాబు ఇంకా పగ్గాలు పూర్తిగా వదల దశ లేదా? లోకేష్ నాయకత్వం టీడీపీకి అసలు ప్లస్ అవుతుందా, లేదా చంద్రబాబు నాయకత్వమే ఇంకా అవసరమా అన్నది కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ కుటుంబం సైతం చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. కుటుంబాల్లో నారా లోకేష్కు, యూత్కు నాయకత్వ లక్షణాలున్న లోకేష్కు ముఖ్యమంత్రి పట్టం ఇచ్చి మీరు వెనక ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కుటుంబం అంతా కూడా చంద్రబాబుకు ప్రెజర్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, కానీ ఎవరి చేతిలోకి ఏం పోతుంది, అసలు ఏం రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అన్నదే ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితి. రాష్ట్రం అట్టుడికి పోతుంది. అప్పులు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల వెంకయ్యనాయుడు గారు సాక్షాత్తు ఓ మాట అన్నారు. నిన్నే
వెంకయ్యనాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడుతూ అసలు ఈ అప్పులు చేసుకుంటూ పోతున్న చంద్రబాబు రేపు పొద్దున ఆయన పేమెంట్ చేస్తాడా, లేదంటే ఈ అప్పులు తీర్చేది మంత్రుల ఎమ్మెల్యేలు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి, నిజంగా ప్రజలకు అవసరమైన వాటిపై ఖర్చు నియంత్రణగా ప్రభుత్వం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది తప్ప అప్పులు చేస్తూ ఆరంభాలు చేస్తూ ముందుకు పోతే చాలా ఇబ్బంది అవుతుంది అంటూ పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు సైతం నిన్న హెచ్చరించారు. ఎవరు ఏని చెప్పినా నాకు నచ్చింది ఇదే, నేను చేసేది ఇదే అన్నట్టుగా చంద్రబాబు పోతున్నారు. ఏమైనా అంటే నా అంత విజన్ ఎవరికైనా ఉందా అంటాడు. సమాధానం మీరే చెప్పాలి.